లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు రాష్ట్రంలో డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కసరత్తు స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే పదవీ విరమణ చేయనున్న వారితో సహా పలు వివరాలను విద్యాశాఖ సేకరిస్తోంది. తెలంగాణ ఈ ఏడాది మొత్తం 3800 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు రిటైర్ కాబోతున్నారు. వాస్తవానికి వారందరూ 2021లోనే పదవీ విరమణ చేయాల్సి ఉండగా ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సును 3 ఏళ్ల వయసు పెంచిన నేపథ్యంలో ఇప్పటి వరకు పనిచేస్తున్నారు. మార్చి నెలాఖరు నుంచి పదవీ విరమణలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉండటంతో పాఠశాల విద్యాశాఖ ఆయా లెక్కలను సేకరించింది. గత ఏడాది ఆగస్టులో 5089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డిఎస్సి చేపట్టాలని ప్రభుత్వ సర్కార్ నిర్ణయించింది. అందుకే పాత నోటిఫికేషన్ కు సుమారు మరో 5000 ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. లోక్సభ ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చేలోపు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధించేందుకు దాదాపు 1500 మంది స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పనిచేస్తున్న వారికి పదోన్నతులు తదితర వాటిపై సర్కార్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తానికి ముఖ్యమంత్రి వద్ద మరోసారి చర్చించి తుది ఆమోదం పొందాల్సి ఉందని తాము అంతా సిద్ధం చేసి ఉంచామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1,22,000 కాగా ప్రస్తుతం 1,03,000 మంది పనిచేస్తున్నారు. అంటే పనిచేస్తున్న వారిలో ఈ సంవత్సరం 3.7% మంది రిటైర్ కాబోతున్నారు. మార్చి నెలాఖరులో 360 మంది పదవీ విరమణ చేయనుండగా జూన్లో అత్యధికంగా 700 మంది విశ్రాంత ఉపాధ్యాయులుగా మారబోతున్నారు. పదవీ విరమణ చేయనున్న మొత్తం ఉపాధ్యాయుల్లో 80% పైగా పురుషులే ఉన్నారు. ఇప్పుడు రిటైర్ అవుతున్న వారంతా 30 ఏళ్ల క్రితం నియమితులైన వారు. ఆ సమయంలో మహిళలు ఉపాధ్యాయ కొలువుల్లో తక్కువగా ఉన్నారు. 1996లో మహిళలకు 33% రిజర్వేషన్ అమల్లోకి వచ్చిందని విద్యాశాఖ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.